ఇంతకీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మన శరీరంలో అసలు ఏం జరుగుతుందో తెలుసా? ప్రతి 40 సెకన్లకు ఎవరో ఒకరు గుండెపోటు బారిన పడుతున్నారు. దీనినే మెడికల్ టెర్మినాలజీలో మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అని అంటారు. మయో అంటే మజిల్, కార్డియల్ అంటే గుండె, ఇన్ఫ్రాక్షన్ అంటే ఆక్సిజన్ అందకపోవడం వల్ల సెల్స్ చనిపోవడం. చెప్పాలంటే హార్ట్ మజిల్స్కు ఆక్సిజన్ సప్లై పూర్తిగా నిలిచిపోవడం వల్ల గుండెలోని ఒక భాగం దెబ్బతింటుంది. దీనినే హార్ట్ అటాక్ అని అంటారు, లేదా మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అని కూడా అంటారు. హార్ట్ అటాక్ అనేది సడన్గా రాదు. హార్ట్ అటాక్ రావడానికి చాలా సంవత్సరాల ముందే ప్రారంభమవుతుంది. గుండెకు బ్లడ్ సప్లై చేసే కరోనరీ ఆర్టరీస్లో కొవ్వు మరియు కొలెస్ట్రాల్ పేరుకుపోతాయి. దీనినే ప్లాక్ అని అంటారు. ఈ ప్లాక్ సడన్గా రప్చర్ అయినప్పుడు అసలు ప్రమాదం అనేది మొదలవుతుంది. మన శరీరం దానిని ఒక గాయంగా భావించి నయం చేయడానికి అక్కడ బ్లడ్ క్లాట్స్ను పంపిస్తుంది మరియు బ్లడ్ సప్లైను అక్కడ ఆపివేయడం వల్ల హార్ట్ మజిల్స్ వితిన్ మినిట్స్లోనే దెబ్బతింటుంది.